యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అని అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తుంది, 10 కోట్లు వచ్చేస్తాయి ఈ సంవత్సరంలో, నాది గ్యారంటీ, రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు, రాసి పెట్టుకోవడాలు ఇవేమీ లేవు. కన్యారాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ కన్యారాశి వారికి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం నెలంతా జరుగుతున్నది. ఆయన పూర్తి శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే ఆరోగ్యం బాగుండేలా చేస్తాడు. మీరు ఎవరికైనా అప్పుబడి ఉన్నట్టయితే దాన్ని రుణం తీర్చేయగలుగుతారు. మీరే కనుక రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో మంచి పని కోసం, పిల్లవాడి చదువు గురించో, లేకపోతే గృహం గురించో, లేకపోతే ఇంటి గురించో, లేకపోతే కారు గురించో, లేకపోతే ఇంట్లో ఏదో ఒక ఐటెం అమర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా మీకు అప్పు లభిస్తుంది. రుణ అంటే మొత్తం మీద రుణం అప్పు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు, కావాలంటే పుడుతుంది. అంటే మొత్తం మీద ఈ నెలలో మీకు ధనానికి ఇబ్బంది లేకుండా రాహు చూస్తాడు. ఆరోగ్యం బాగా కాపాడుతాడు. ఈ విధమైన ఫలితాలు రాహు ఇస్తున్నాడు. ఇక బుధుడు 6వ స్థానంలో 9వ తారీఖు వరకు ఉంటారు. ఆయన అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. తదుపరి అదే బుధుడు 7వ స్థానంలో అయినటువంటి మీనంలో ప్రవేశిస్తున్నాడు. అక్కడ కూడా ఆయన శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి బుధుడు పూర్తి శుభుడే, రాహు పూర్తి శుభుడే. కుజుడు 2 రోజులు 6వ స్థానంలో ఉంటున్నారు. అక్కడ కొంచెం 2 రోజులు అనుకూలం అయినటువంటి ఫలితాలు వస్తాయి. తదుపరి నెలంతా కూడా ఆ 2 రోజులు తీసేస్తే 7వ స్థానంలోకి వెళ్తారు. ఈ విధమైన 6వ స్థానంలో రాహు పూర్తి ఫలితాన్ని, బుధుడు 9 రోజులు మనకి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కుజుడు 2 రోజులు సుఫలితాలు ఇస్తున్నారు. తదుపరి 7వ స్థానమైనటువంటి మీనంలో శని నెలంతా ఉంటారు. అయినా కుటుంబంలో భార్యాభర్తల మధ్యన, కుటుంబ సభ్యులందరి మధ్యన కూడా భేదాభిప్రాయాలు ఏర్పడేటట్టుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే రవి 14 రోజులు ఉంటారు. ఆయన కూడా కుటుంబంలో, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన. కుజుడు నెలంతా కూడా ఉంటాడు. ఆయన కూడా మంచిగా అదే పని. బుధుడు
ఒక్కడు మాత్రం ఇక్కడ 9 రోజులు మనకి ఇందాక 6వ స్థానంలో చెప్పుకున్నాం కదండి. మిగతా నెలంతా కూడా ఈయన 7వ స్థానంలో ఉన్నాడు. ఈ శని, రవి, కుజులు ముగ్గురు కూడా మిమ్మల్ని అనేక రకాలైనటువంటి పరమైన అలాగే జాయింట్ వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటే, బుధుడు కాస్త మీకు ఊరటిచ్చేలాగా ముగ్గురిని ఎదుర్కోవాలంటే ఒక్కడు కష్టం, కానీ మొత్తం మీద ఆయన ఒక్కరు మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది. ఇంకా 8వ స్థానం దగ్గరికి వచ్చినట్టయితే రవి సూర్యభగవానుడు 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటారు. ఆ 8వ స్థానంలో ఆయన యొక్క స్థితి అంత మనకి శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. కొంచెం ఇబ్బందికరమైనటువంటి దుర్వార్తలు వినటం, ధన నష్టం కలగటం, పరాభవాలు, అవమానాలు అన్నీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు 8వ స్థానంలో 19వ తారీఖు వరకు, తదుపరి ఈ 8వ స్థానం నుంచి 9వ స్థానం వరకు మళ్ళీ సంక్రమణం ద్వారా వెళుతున్నారు. అంటే శుక్రుడు 8, 9 స్థానాల్లో శుభప్రదమైన ఫలితాలనే ఈ మనకి కన్యారాశి వారికి అందజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనతో మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఇక 10వ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. 10వ స్థానంలో గోచార గురువు శుభ ఫలితములను ఇవ్వజాలడు. వృత్తిపరమైన ఇబ్బందులే కలగజేస్తూ ఉంటాడు. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కన్యారాశి వారికి ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, బుధుడు, కుజుడు ఒక 2 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. శుక్రుడు పూర్తి శుభుడు, రాహు పూర్తి శుభుడు, బుధుడు కూడా మనకి పూర్తి శుభుడే. కాబట్టి బుధుడు, శుక్రుడు, రాహువు 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. కేతువు కూడా ఏ స్థానంలో ఉన్నారు. ఆయన ఉండటం కూడా అది శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ధన నష్టం, ధన వ్యయము, శత్రుభయము, కొంతమందికి కళతర నష్టము, కొంతమందికి కారాగార శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకంటే ఏదో ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు. ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సుమారుగా 830 కోట్ల జనాభాకి 12 రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల మంది ఒక రాశి కిందకి వస్తారు. ఇది కేవలం ఒక సూచన మాత్రమే. మీ వ్యక్తిగత జాతకమే మీకు చాలా ప్రధానమైనది. అది నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. అది మీరు నోటితో చెప్తానంటే అది పెద్ద ఉపయోగం లేదండి. ఒక 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది. మీరు అలా వెళ్ళిన ఒక గంటకే మేము మర్చిపోవాలి. ఎందుకంటే మరి కొత్త ఆయన వస్తాడు. ఈ మైండ్ని, ఈ బుద్ధిని అక్కడ పెట్టాలి. ఆ వచ్చే ఆయన జాతకం మీద ఏంటి జరగబోతుందని. కాబట్టి మా దగ్గర అసలు ఉండదు. మీరు మాత్రం రాసి పెట్టుకోండి, ఉండే దగ్గర రాయించండి. అది మీరు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మీకు నమ్మకం ఖచ్చితంగా కలుగుతుంది. నిష్ణాతులైన వారు రాస్తే దాన్ని మీరు చాలా జాగ్రత్త పెట్టుకున్నట్టయితే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు పూర్తి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా చేస్తే మంచిది. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. అంచేత అది మీకు ఎవరైనా దొరికితే సరే, లేదా మా దగ్గర సౌలభ్యం ఉన్నది, సంప్రదించవచ్చు. శుభం భూయాత్.